హలో నమస్తే. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ని జాగ్రత్త పడేలా చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్. విజయ్‌కి గడిచిన ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. 108 స్థానాలు ఆయన గెలుచుకున్నారు. సో, 107 స్థానాలున్నాయి. 2 చోట్ల ఆయన పోటీ చేశారు. ఒక చోట రిజైన్ చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5గురు సభ్యులు, మిగతా వీసీకే పార్టీ, అలాగే సిపిఐ, సిపిఎం పార్టీలతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముస్లిం లీగ్ కూడా ఆయనకు సపోర్ట్ చేసింది. సో, ఈ పార్టీల ఆధ్వర్యంలో ఆయన మెజారిటీని సాధించారు. 118 మెజారిటీ మార్కును సాధించారు. ఆ తర్వాత అసెంబ్లీలో బలం నిరూపించుకునే సందర్భంగా అన్నాడీఎంకేకి సంబంధించిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కి మద్దతుగా ఓటేయడంతో విజయ్‌కి అసెంబ్లీలో మద్దతిచ్చిన వాళ్ళ సంఖ్య 140కి పైగా ఉండటం చూసాం బల పరీక్ష నిరూపణ సందర్భంగా. ఆ తర్వాత అన్నాడీఎంకేకి సంబంధించిన చీలిక వర్గానికి సంబంధించిన ఒక 5గురు రాజీనామా చేశారు తమ పదవులకు. మిగతా వాళ్ళంతా తాము ఇంటాక్ట్‌గానే ఉంటాం, తాము విడిపోవట్లేదు అంటూ ఒక ప్రకటన చేయడం చూస్తున్నాం. అసంతృప్తి ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు బయటకు వచ్చి మద్దతు ప్రకటించే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఫిరాయింపులు చట్టం కూడా వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు వెనక్కి తగ్గినట్టు కనపడింది. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఇటీవల విజయ్ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. 6 నెలల పాటు ఏమీ మాట్లాడను, 6 నెలల తర్వాతే స్పందిస్తాను ఈ ప్రభుత్వం పైన అని గతంలో మాట్లాడిన స్టాలిన్ ఇటీవల విజయ్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. విజయ్ ప్రభుత్వం తొందరలో కూలిపోతుంది లాంటి వ్యాఖ్య కూడా ఆయన చేశారు. ఇటీవల కాలంలో 2-3 సందర్భాల్లో సీరియస్గా ఈ తరహా వ్యాఖ్యని స్టాలిన్ చేశారు. స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్య విజయ్‌ని జాగ్రత్త పడేలా చేస్తుంది. స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్య విజయ్ పైన విమర్శగా కంటే విజయ్‌కి సహాయం చేసేలా ఉంది. విజయ్‌ని జాగ్రత్త పడేలా చేస్తున్నారు స్టాలిన్. ఈరోజు ఆయన పార్టీకి సంబంధించిన భాగస్వామ్య పార్టీల నేతలతో సమావేశం కాబోతున్నారు. సమావేశం అవ్వడం మాత్రమే కాదు, డీఎంకే పార్టీతో ఉన్న మరికొన్ని పార్టీలని కూడా తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. వైగో ఇప్పటికే ప్రకటించారు, ఆయన డీఎంకే నుంచి బయటకు వచ్చి విజయ్‌కి మద్దతు ప్రకటించబోతున్నట్లుగా వార్తలున్నాయి. సో, ఒక కూటమిని చిన్న పార్టీలు తనతో కలిసి వచ్చిన పార్టీలన్నిటితో కలిపి ఒక కూటమిగా ఏర్పాటు చేసి వాటన్నిటిని కలిపి ఉంచే ప్రయత్నం విజయ్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నారు, చాలా ఈజీ అవుతుంది ఇంకా అది. దాంతో పాటు అన్నాడీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఒక డీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యే నిన్న రాజీనామా చేశారు. విజయ్ భాస్కర్ అనే వ్యక్తి, ఆయన డీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా రాజీనామా చేశారు. 6గురు రాజీనామా, అలాగే తిరుచి స్థానానికి సంబంధించిన ఎన్నిక కూడా జరగబోతోంది. సో, ఈ ఉప ఎన్నికల్లో గెలవడం అనేది విజయ్‌కి చాలా ప్రతిష్టాత్మకం. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆయన మెజారిటీ మార్కుకి మరింత దగ్గరగా వస్తారు. చిన్న పార్టీలకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఆయనకు ఉండవు. కాబట్టి చిన్న పార్టీలందరితో కలిసి వెళ్ళడం, అలాగే ఉప ఎన్నికల్లో గెలవడం, దానితో పాటుగా ఏ క్షణమైనా ప్రభుత్వం కూలిపోవచ్చు, 6 నెలల్లో మళ్ళీ తమిళనాడులో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయంటూ స్టాలిన్ మాట్లాడిన మాట విజయ్‌ని రిలాక్స్ అవ్వకుండా కాస్త జాగ్రత్త పడండి అని చెప్పినట్లు ఉంది. దానిలో భాగంగానే ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఆ స్థానాల్లో తన అభ్యర్థుల్ని గెలిపించుకుని మెజారిటీ మార్కు సొంతంగా సాధించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లుగా కనపడుతోంది. దానిలో భాగంగానే విజయ్ చర్యలు ఉన్నాయి. దానిలో భాగంగానే ఇప్పటివరకు అన్నాడీఎంకేకి సంబంధించిన 5గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 5 చోట్ల ఇమీడియట్‌గా ఎన్నికలు జరగబోతున్నాయి. స్పీకర్ ఆ రాజీనామాలను ఆమోదించారు కూడా. తాజాగా అన్నాడీఎంకేని వదిలేసి ఆయన డీఎంకే మీద పడ్డారు. డీఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన వైపుకి తిప్పుకోవడం అంటే వచ్చి పార్టీ కండవ కప్పుకోవడం, ఎమ్మెల్యేగానే ఉండి తనకు మద్దతు ఇవ్వడం అని కాకుండా పార్టీకి రాజీనామా చేసి ఆ స్థానంలో ఉప ఎన్నిక తీసుకొచ్చి అక్కడ తాను గెలవడం ద్వారా వీళ్ళు తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా చెప్పుకునే ప్రయత్నం ఆయన చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా డీఎంకే పార్టీలో కూడా తన మనుషులు అనుకున్న వాళ్ళతో రాజీనామా చేయించే కార్యక్రమానికి విజయ్ శ్రీకారం చుట్టినట్టు కనపడుతోంది. విజయ్ భాస్కర్ రాజీనామా దానిలో భాగంగానే చూడాలి. డీఎంకేకి సంబంధించిన సభ్యులు రాజీనామా ఉంది. డీఎంకేకి సంబంధించిన సభ్యులు కూడా మరొక 2-3 రాజీనామా చేస్తారు లాంటి వార్తలు వస్తున్నాయి. ఇతర పార్టీల్లో తమ మద్దతుదారులుగా ఉన్న వాళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళడం ఒకటైతే, తమకు మద్దతిస్తున్న పార్టీలకు సంబంధించిన మద్దతును కూడా మరింత గట్టిగా తీసుకోవడం, వాళ్ళకున్న అపోహలు, అనుమానాలు ఏమైనా ఉంటే తొలగించడం, మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఎందుకుంది అనేది వాళ్ళకు వివరించడమే లక్ష్యంగా ఈరోజు సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో, విజయ్ పైన స్టాలిన్ చేస్తున్న విమర్శలు విజయ్‌ని జాగ్రత్త పడేలా చేసి ఆయన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేసేలా చేస్తున్నాయి. విజయ్‌ని కనుక అలా వదిలేస్తే, కాస్త రిలాక్స్ అవుతే ప్రభుత్వంలో లోకలోకలు రావడానికి, కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలు రావడానికి అవకాశం ఉండేది. కొన్ని భాగస్వామ్య పక్షాలు వీసీకే, లెఫ్ట్ పార్టీ లాంటి వాళ్ళు తాము స్టాలిన్ అనుమతి తీసుకున్న తర్వాతే విజయ్‌కి మద్దతు ఇచ్చామని ప్రకటించారు. విజయ్‌తో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ స్టాలిన్ పట్ల తమకున్న విధేయతని, స్టాలిన్ పట్ల తమకున్న గౌరవాన్ని చెప్తూ వచ్చారు. సో, అటువంటి పార్టీలు కూడా ఇప్పుడు ప్రభుత్వం పడిపోతుంది అంటే ఒప్పుకునే పరిస్థితిలో ప్రస్తుతం ఉండరు. కాబట్టి స్టాలిన్ మాట్లాడిన మాటలు, విజయ్ పైన కోపంతో మాట్లాడిన మాటలు, విజయ్ జాగ్రత్త పడి స్టాలిన్‌కి అవకాశం ఇవ్వకుండా, ప్రభుత్వం పడిపోకుండా చర్యలు తీసుకునేలా చేశాయి. సో, ఆ రకంగా విజయ్ పైన విమర్శలు చేయడం ద్వారా విజయ్‌కి సహాయం చేస్తున్నారు స్టాలిన్.